ఏమండి స్వీట్ తినాలనిపిస్తుంది. ఏంటి వినపడట్లేదు? కొంచెం గట్టిగా మాట్లాడొచ్చు కదా. గట్టిగానా? అమ్మో, నాకు ఇలానే మాట్లాడొస్తదండి. నాకు గట్టిగా మాట్లాడడం అస్సలు రాదు. అబ్బో, ఏమండి, టీ తాగే వరకు కొంచెం పక్కన కూర్చోవచ్చు కదా. వంటింట్లో పని ఉందండి. పని తర్వాత చేసుకోవచ్చు, తాగే వరకు కూర్చోవచ్చు కదా. అలాగే అండి. ఇవాళ నీ బర్త్డే కదా, నీకోసం చీర తీసుకొచ్చిన బంగారం. హ్యాపీ బర్త్డే బంగారం. థ్యాంక్ యూ అండి. ఇవాళ మన మ్యారేజ్ డే కదా, బయట రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసేద్దాం బంగారం. సరే అండి. ఇవాళ మా చుట్టాల ఇంట్లో పెళ్లి ఉంది, నీకున్న బంగారం మొత్తం వేసుకొని రా, సరేనా? బాగోదేమో అండి. ఎందుకు బాగోదు? బాగానే ఉంటది, నువ్వైతే వేసుకొని రా ఫస్ట్. సరే అండి. బంగారం, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అన్నావు కదా, నీకోసం క్యాబ్ బుక్ చేసిన, క్యాబ్ లో వెళ్ళిరా. ఎందుకండి డబ్బులు దండగా? బస్కి వెళ్ళొస్తాను. బస్సులోనా? నా భార్య బస్సులో వెళ్ళడం ఏంటి? క్యాబ్ బుక్ చేశాను కదా, క్యాబ్ లోనే వెళ్ళిరా. అలాగే అండి. నా భర్త ఎంత మంచోడో, నన్ను ఎంత మంచిగా చూసుకుంటున్నాడు. ఇలాంటి భర్త దొరకడం నా అదృష్టం. కూరగాయలు తీసుకురమ్మని ఈ మనిషికి 3 రోజుల నుండి చెప్తున్నా, వినిపించుకుంటే కదా. ఇవాళ తీసుకొస్తా గానీ కొంచెం మెల్లగా చెప్పొచ్చు కదా. మీకు మెల్లగా చెప్తే వినబడదు, అందుకే ఇంత అరిచి చెప్పాల్సి వస్తుంది. అయినా నా గొంతు ఇంతే. సరే గానీ కొంచెం టీదే. ఇదిగోండి టీ. నిల్చొని ఏం చూస్తున్నావు? పోయి పని చేసుకోపో. ఏమండి, ఇవాళ నా బర్త్డే కదా, ఏం గిఫ్ట్ తెచ్చారు? ఓ అమ్మ, ఇవాళ దీని బర్త్డేనా? నేను మర్చిపోయాను కదా. మన ఏమైనా చిన్నపిల్లలా మానే బర్త్డే చేసుకోవడానికి? పా, ఇంట్లో పని చేసుకోపా. ఏమండి, ఇవాళ మన మ్యారేజ్ డే కదా, బయట రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దామా? రెస్టారెంట్ గా డబ్బులేమో చెట్లకు కాస్తున్నాయి అనుకున్నావా? నోరు మూసుకొని పోయి వంట చేయపో. రెస్టారెంట్ కంట, రెస్టారెంట్ కి. నా కర్మ. మీ బాబాయ్ వాళ్ళ కొడుకు పెళ్ళంట, వచ్చి శుభలేఖ ఇచ్చి వెళ్ళిండు. ఇప్పుడు ఎలా వెళ్ళేది పెళ్లికి? బంగారం లేకుండా బంగారం అంతా తాకట్టు పెట్టిండు. బంగారం వేసుకోకుండా పెళ్లికి ఎలా వెళ్ళాలి? మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. బంగారం అంతా విడిపించుకొని రండి, లేకపోతే నేను పెళ్లికి రాను. ఏంది ఇప్పటికిప్పుడు బంగారం విడిపించుకొని రావాలా? ఎలా విడిపించగలను? అయినా పెళ్లికి బంగారం లేకుండా కూడా వెళ్ళొచ్చు. బంగారం లేకపోతే పెళ్లికి రానివ్వరా ఏంటి? అన్ని నీ నాటకాలు కాకపోతే. నా కర్మ అండి, నా కర్మ మిమ్మల్ని కట్టుకోవడం. ఏమండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, కొంచెం క్యాబ్ బుక్ చేయండి. ఏంది క్యాబ్ బుక్ చేయాలా? డబ్బులు దండగా. ఫ్రీ బస్ ఉంది కదా, ఆధార్ కార్డు తీసుకొని పోయిరా. క్యాబ్ బుక్ చేయాలంట, క్యాబ్ బుక్ చేయాలి. పెళ్ళైన కొత్తలో నన్ను ఎలా చూసుకునేవారు, సంవత్సరానికి ఇలా మారిపోయారు. ఇదంతా నా కర్మ. ఇలాంటి భర్త దొరకడం నా దురదృష్టం. ఇలాంటి భర్త దొరకడం నా అదృష్టం.